డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్లోకి మరొక 31,167 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్కి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగా ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పనుల పరంపర ప్రారంభమవుతుంది. అంటే ప్రొసీజరల్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ ప్రకారం 100 రోజుల్లో ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా గ్రౌండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మళ్ళీ ఒక 31,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఇవి ఏ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అలానే ఏ ప్రాంతాల్లో ఈ పెట్టుబడులు రాబోతున్నాయి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబోతుంది. ఇది ఈ 5వసారి ఈ సమావేశం జరిగింది. స్టేట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు నిర్వహించినటువంటి సమావేశం ఇది. ఇందులో ఫైనల్గా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా కొన్ని కంపెనీలకి సంబంధించిన ప్రతిపాదనల్ని క్లియర్ చేశారు. అందులో మేజర్ కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి. చూద్దాం. మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విజయనగరం జిల్లాలో 2,063 కోట్ల రూపాయలతో ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేయబోతుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి 1000 ఉద్యోగాలు వస్తాయి. ఇక రెండోది ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, ఇది నాయుడుపేటలో రాబోతుంది. ఆల్రెడీ ఇంతకు ముందర దీనిపైన చాలా చర్చ జరిగింది. ఎందుకంటే ఇది ఐపీఓకి సంబంధించి సెబీకి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. తెలంగాణలో స్టార్ట్ అవ్వాల్సినటువంటి ప్లాంట్ ఇది ఆంధ్రాకి షిఫ్ట్ అవుతుంది. మొత్తం మీద 1,800 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్లాంట్ అన్నారు. దానికి అడిషనల్గా మరొక ప్లాంట్ని కూడా డిజైన్ చేశారు. రెండు కలిపి 4,200 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది నాయుడుపేట అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి నాయుడుపేటకు వస్తుంది. ఇక ఎల్జీ వెండర్స్కి సంబంధించి ఇది శ్రీ సిటీలో వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్. శ్రీ సిటీకి 2 ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఈ ప్రపోజల్స్లను బట్టి చూస్తే ప్రొటీరియల్ లిమిటెడ్ శ్రీ సిటీలో పెడుతుంది. అలానే ఎల్జీ వెండర్స్ కూడా ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అందులో పెడుతుంది. దానికి సంబంధించి 839 కోట్ల రూపాయలు ఎల్జీ వెండర్స్ పెడుతుంది. ఇక ప్రొటీరియల్ లిమిటెడ్ వచ్చి 1,055 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే కనుక ఎల్జీ వెండర్స్ మరొక 692 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది. 515 మందికి ప్రొటీరియల్ లిమిటెడ్ ఇవ్వబోతుంది. ఇక స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ లొకేషన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు, కానీ 459 కోట్ల రూపాయల పెట్టుబడులతో 559 ఉద్యోగాల కల్పనకి రెడీ అవుతుంది. దీనికి కూడా ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఎస్ఐపిబి పెట్టినటువంటి ప్రతిపాదనల పైన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో దీనికి కూడా క్లియరెన్స్ ఇచ్చారు. ఇక పెట్రా సిలికాన్ ప్రైవేట్ లిమిటెడ్ సత్యసాయి జిల్లాలో 585 కోట్ల రూపాయలతో 477 ఉద్యోగాలు ఇవ్వబోతుంది. డిక్సాన్ టెక్నాలజీస్ తిరుపతి, కడపలో తమ ఆపరేషన్స్ మొదలు పెట్టబోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇక అవిసా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ కృష్ణా జిల్లాలో 500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది. 500 ఉద్యోగాలు రాతున్నాయి. అంటే కృష్ణా జిల్లాలో మల్లవల్లి సెజ్ ఉంది. ఈ మధ్యనే మనం చూస్తే కనుక అశోక్ లేలాండ్ కంపెనీ ఆపరేషన్స్ ప్రారంభించింది. అక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి జోన్లోనే, ఆ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లోనే ఇది స్టార్ట్ అవబోతుంది. ఇక రామ్కో సిమెంట్స్ నంద్యాలలో 478 కోట్ల రూపాయలతో 550 ఉద్యోగాలు కల్పించబోతుంది. హెచ్ఎఫ్సిఎల్ అండ్ ఎంఎండబ్ల్యూఎల్ శ్రీ సత్యసాయి జిల్లాలో 1,198 కోట్ల రూపాయలతో 870 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి. టాప్ స్టోన్ మెటల్స్ అలాయిస్ ఇండియా ఈ కంపెనీకి సంబంధించి శ్రీకాకుళంలో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది. 32 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, 200 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖపట్నంలో 1,370 కోట్లు పెట్టుబడి, 12,000 ఉద్యోగాలు. ఇది గొప్ప ప్రాజెక్ట్ కాబోతుంది. ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ కాబోతుంది విశాఖ చరిత్రలో మనం చూసినప్పుడు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో 1,200 ఉద్యోగాలు ఇవ్వబోతుంది. మరోవైపు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే కనుక 1,370 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇక ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, యుఆర్ఎస్ఏ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది విశాఖపట్నంలో 5,728 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది. సో ఇక్కడ 2,500 ఉద్యోగాలు ఇవ్వబోతుంది. ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్గా మనం చూడాల్సి ఉంటుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కానీ, అలానే యుఆర్ఎస్ఏ ఉర్సా క్లస్టర్స్ సంబంధించి. ఎందుకంటే ఇది డేటా ఎనర్జీ రంగంలో, డేటాకి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ రంగంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి సంస్థ. అలానే సాఫ్ట్వేర్ సర్వీసెస్కి టాటా కన్సల్టెన్సీ చాలా ముఖ్యమైనది. ఈ 2 కూడా ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్
ఐటీ సెక్టర్కి, విశాఖలో ఐటీ సెక్టర్కి బూస్ట్ ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద 14,500 ఉద్యోగాలు ఈ 2 కంపెనీల వల్ల రాబోతున్నాయి. ఇక జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్, ఇది కర్నూలులో 660 కోట్ల రూపాయల పెట్టుబడులతో 110 ఉద్యోగాలు ఇవ్వబోతుంది జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్. ఇక రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురంలో 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1860 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి. చింతా గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్, చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలో 2,450 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. 2,400 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నారు. చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నాయి. 6,900 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ 2 కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటివి. ముఖ్యంగా అనంతపురం, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఇది ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దృష్టిలో చూస్తే. సో మొత్తంగా చూస్తే ఈసారి క్లియరెన్స్ ఇచ్చినటువంటి అమౌంట్ 31,167 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు గ్రీన్ మార్క్ వేసేసింది ఎస్ఐపిబి స్టేట్ ఇది సంబంధించి. అలానే డిక్సన్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ వాల్యూము, జాబ్ ఆపర్చునిటీస్ వాల్యూమ్ ఇంకా క్లారిటీ రావాలంటే ఇది యాడ్ కాకుండానే 31,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రాబోతున్నాయి. ఎస్ఐపిబి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి బోర్డు మీటింగ్ తీసుకున్నటువంటి నిర్ణయాల సారాంశం ఇది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా 100 రోజుల్లో ల్యాండ్ అయ్యే విధంగా స్టేట్ ఆఫీసర్స్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రాయలసీమ ప్రాంతంలో మంచి ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో ఉన్నాయనేది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి వీలైనంత వేగంగా దీన్ని రియాలిటీలోకి తీసుకొస్తే ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెరుగుతాయని భావిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.